తవ్వుకున్నామా, అమ్ముకున్నామా, కోట్ల రూపాయలు వెనకేసుకున్నామా అంతే, ఇంకేం అక్కర్లేదు. ఆ భూమి ప్రభుత్వానిదా లేక ఎవరైనా సాగు చేసుకుంటున్నారా, ఎవరైనా రోడ్డున పడతారా పట్టించుకోరు. మైనింగ్ మాఫియాకు తెలిసింది ఒకటే, ప్రకృతి వనరులను ధ్వంసం చేసి సొమ్ము చేసుకోవడం మాత్రమే. ఆ దారిలో రూల్స్ అయినా అడ్డు వచ్చిన దేన్నైనా సైడ్ చేయడమే. కరీంనగర్ జిల్లాలో కొండలు గుట్టలు పిండి చేసి సొమ్ము చేసుకుంటున్న మైనింగ్ మాఫియా ఆగడాలు అంతా ఇంతా కాదనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి శివారులోని 274 సర్వే నెంబర్లో గల గుట్టలను లీజు ఒప్పందం దాటి సుమారుగా 3 కోట్ల రూపాయల మేరకు ఖనిజ సంపదను కొల్లగట్టారని ప్రభుత్వ రంగ సంస్థ సర్వేలో తేలింది. 5 ఎకరాల మేరకు విస్తరించిన తుమ్మనపల్లి గుట్టలను అదే గ్రామానికి చెందిన యతీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నాడు. అనంతరం NH 563 రోడ్డు నిర్మాణంలో భాగంగా DBL కంపెనీకి కేవలం బోల్డర్ మాత్రమే అమ్ముకున్నారు. DBL కంపెనీ సైతం పర్మిట్లు యతీశ్వర్ రెడ్డికి చెందిన మేఘనా స్టోన్ క్రషర్ పేరు మీద తీసుకొని బోల్డర్ను తీసుకునేవారు. సుమారుగా సంవత్సరం పాటుగా కోట్ల రూపాయల బండరాయిని మేఘనా సంస్థ పేరిట పర్మిట్లు పొంది ఇక తీసుకొని ఇమ్మడి ముబ్బడిగా బండరాయిని తీసుకువెళ్ళి గుట్టంతా ఖాళీ చేసేశారు. ఇక ఇదే సమయంలో ఈ గుట్ట నుంచి యతీశ్వర్ రెడ్డి సైతం బోల్డర్ తీసుకొని కంకర బయట మార్కెట్లో అమ్ముకున్నారు. ఈ సమయంలో వీరికి కేటాయించిన లీజు మేరకు కాకుండా బయట ప్రాంతంలో బండరాయిని తీసి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వం మైనింగ్ అధికారుల ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం దగ్గర తీసుకున్న లీజు ఒప్పందం ప్రకారం కాకుండా అదనంగా బండరాయిని తీసి కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని మింగేస్తున్నారని, నామమాత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కోట్ల రూపాయల ఖనిజ సంపద ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లో జమ అవుతున్న విషయమై ఫిర్యాదుకు వెళ్లిన తరుణంలో తుమ్మనపల్లిలో గల మేఘనా స్టోన్ క్రషర్ డీజిల్ కంపెనీకి బోల్డర్ అమ్ముకునే విషయంలో కరీంనగర్ మైన్స్ అండ్ జియాలజీ విభాగం ఆధ్వర్యంలో తుమ్మనపల్లి గుట్టలో ETS సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో మేఘనా స్టోన్ క్రషర్ ఆధీనంలో గల గుట్టల్లో లీజు ప్రాంతం బయట తవ్వకాలు జరిపినట్లు గుర్తించారు. అదనంగా 137,189.039 మెట్రిక్ టన్నుల బండరాయిని డిస్పాచ్ చేసినట్లు గుర్తించిన దీనికి గాను సుమారుగా 3 కోట్ల రూపాయలు పెనాల్టీ చెల్లించాలని, లేనిచో 10 రెట్లు అదనంగా పెనాల్టీ విధిస్తుందని ఆదేశాలు జారీ చేశారు. దీనికి వారం రోజుల సమయం కేటాయిస్తూ 27 మే 2024లో ఒక నోటీసు, 30 నవంబర్ 2024లో ఒక నోటీసును మేఘనా స్టోన్ క్రషర్ యాజమాన్యానికి పంపారు. నోటీసులు పంపడమే కానీ వాటిపై తదుపరి విచారణ చేయకుండా అధికారులు కాలక్షేపం చేయడంతో సదరు స్టోన్ క్రషర్ యాజమాని ఈ పెనాల్టీని రద్దు చేసుకునే విషయమై పలు ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇదే సమయంలో మేఘనా సంస్థ DBL కంపెనీ ఈ గుట్టలను తవ్వడంతో గుట్ట బయట తవ్వింది DBL కంపెనీ తవ్విందని పేర్కొన్న అధికారికంగా మేఘనా సంస్థ పేరు మీదనే క్వారీ లీజుకు ఉండడంతో ఈ భారమంతా మేఘనా స్టోన్ క్రషర్ పైనే పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మేఘనా స్టోన్ క్రషర్ తీసుకున్న క్వారీలో లీజు బయట ప్రాంతంలో బండరాయిని తవ్వి కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు ఇప్పటికే తూట్లు పొడిచి OB పేరిట చూపించిన యాజమాన్యం అధికారులు గుర్తించిన ప్రాంతంలో సైతం OBగా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే DBL కంపెనీ అక్రమంగా తవ్వకాలు జరిపిన ప్రాంతంలో కొంత భాగంలో మొరం నింపి చెట్లు నాట్లు సమాచారం. ఈ ప్రాంతంలో తిరిగి సర్వే నిర్వహించాలని OBని సైతం క్వారీగా నమోదు చేశారని పేర్కొన్నట్లు సమాచారం. గుట్టలను ఇమ్మడి ముబ్బడిగా తవ్వేసిన DBL కంపెనీ మేఘనా స్టోన్ క్రషర్లలో ఎవరు ప్రభుత్వం విధించిన పెనాల్టీ ఎవరు కడతారు అనే విషయంపై సస్పెన్షన్ కొనసాగుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వం వద్ద అధికారికంగా మేఘనా స్టోన్ క్రషర్ పైనే తుమ్మనపల్లి గుట్ట లీజ్ కింద ఉంది. లీజు సమయంలో DBL కంపెనీకి బోల్డర్ అమ్ముకొని పర్మిట్లు పొందారు. దీంతో అన్నిటికీ మేఘనా స్టోన్ క్రషర్ బాధ్యత వహించాల్సి వస్తుంది. క్వారీలో తవ్విన ప్రాంతాన్ని పూర్తి చేసి చెట్లు పెట్టి బయటి ప్రాంతంలో తవ్వకాలు జరుపులేదని ఈ విషయమై రీసర్వే చేయాలని అధికారులకు సదరు యాజమాన్యం విజ్ఞప్తి చేయడం వెనుక అధికారుల అండదండలు ఉన్నట్లు ప్రాథమికంగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవీంద్ర ఫోన్ లైన్లో ఉన్నారు. రవీంద్ర, ఏంటి అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఏదైతే మైనింగ్ మాఫియాకు అనేది చాలా ఎంత కరుడుగట్టినటువంటి వ్యక్తులుగా చలామణి అవుతున్నటువంటి సందర్భం. అయితే ఏదైతే మైనింగ్ కావాలన్నా లేకుంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత ఎంత ఏరియా, ఎన్ని హెక్టార్లు ఎన్ని ఎకరాలకు వస్తుంది, అది ఎంత మేరకు అనేది అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అది
మేఘనా కంపెనీ కావచ్చు, డీబీఎల్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు కాదు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత ఆ అనుమతి ఏ సర్వే నంబర్ లో ఉందో ఆ ల్యాండ్ వాళ్ళకి కావాలన్న పర్టికులర్ గా అప్లికేషన్ పెట్టినప్పుడు దాన్ని మైనింగ్ వాళ్ళు, ఎంఆర్ఓ వాళ్ళు సర్వే చేసి ఆ సర్వే చేసినటువంటి లొకేషన్ ను ఎన్ని హెక్టార్లకు పెట్టుకుంటారో, ఎన్ని హెక్టార్లకు వస్తుంది, ఎన్ని ఎకరాలు అని మార్కింగ్ చేసి ఇంతవరకు అని ప్రభుత్వ లోయెస్ట్ అమౌంట్ తీసుకొని వాళ్ళకు పర్మిషన్ ఇస్తుంది. అది గ్రానైట్ కావచ్చు, తర్వాత కంకర మిషన్లకు కావచ్చు, తర్వాత సాయిల్ కావచ్చు. కాదు ఒకటే రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారంగా చేసినట్లయితే ఏదైతే సర్వే నెంబర్ కు దానికి సంబంధించినటువంటి ఎవరైతే కంపెనీ మనకు వాళ్ళకు పర్మిషన్ ఇస్తామో ఆ పర్మిషన్ కు హద్దులు నిర్ణయించి ఇంతవరకు మీకు పర్మిట్, ఈ పరిధి దాటి ఎటు వెళ్ళకూడదు, ఇందులోనే తీసుకొని పర్మిట్లు తీసుకొని మనకు ప్రభుత్వానికి మీరు చెల్లించాల్సిన రుసుం చెల్లించి తీసుకోవాలనేది ఒక నిబంధన, ఒక అగ్రిమెంట్ చేసుకొని ఆ అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళకు బౌండరీ ఫిక్స్ చేస్తారు. ఆ బౌండరీ ఫిక్స్ చేస్తే అది ఎన్ని ఎకరాలు ఉంటుంది అందులోనే వాళ్ళు తీసుకోవాలి. అది అయిపోయిన తర్వాత సరిపడకపోతే మళ్ళీ ఎక్స్టెన్షన్కి వెళ్ళాలి. అట్లా ఉంటుంది యాజ్ పర్ రూల్. కానీ ఇక్కడ జరిగింది దానికి భిన్నంగా జరిగి దాన్ని ఆ బౌండరీస్ లో తీసినట్టే తీస్తూనే అది అందులోనే పెట్టేసి ఇంకో సైడ్ కి వ్యతిరేకంగా అంటే దాని పక్కన ఇంకా 5 ఎకరాల దాకా దాకా కొల్లగొట్టి అందులో ఉన్నటువంటి ఏదైతే కంకర ఉందో అదంతా కూడా ఎన్హెచ్ఓలకే కావచ్చు, ఇంకా బయటనే కావచ్చు, మార్కెటింగ్ అయితే వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. దాదాపుగా ప్రభుత్వం ఏదైతే అక్కడ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత కరీంనగర్ జిల్లాలో కొండగట్టులు, గుట్టలు ఇవన్నీ కూడా అంటే హుజరాబాద్ దగ్గర ఉన్న తుమ్మలపల్లి సర్వే నంబర్ లో 274 సర్వే నంబర్లు ఇచ్చినటువంటి లీజ్ ఏదైతే ఉందో సుమారుగా అంటే అధికారులు గుర్తించి అనధికారికంగా వీళ్ళు ఇంతగా మనం ఇచ్చింది ఒక చోట, వీళ్ళు తీసుకున్నది ఒక చోట అని ఏదైతే అధికారులు నిఘా వెళ్ళి సర్వే నిర్వహించారో ఆ సర్వే చూసినప్పుడు ఆసక్తికరమైనటువంటి విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. మొత్తం మీద చూసినట్లయితే కనుక ప్రభుత్వం నిర్ణయించిన సుమారు 5 ఎకరాలలో వాళ్ళు కొల్లగొచ్చిన ఆస్తి ప్రభుత్వ రేటుకు చూస్తేనే 3 కోట్లు. అంటే అది బయట మార్కెట్కి వచ్చేవరకల్లా 10-15 కోట్ల వర్త్ ఉంటుంది. అంటే ప్రభుత్వానికి చెల్లించి పర్మిషన్ తీసుకొని ప్రభుత్వానికి చెల్లించినటువంటి రుసుం మాత్రమే 3 కోట్లు. అంటే 5 ఎకరాల గ్రానైట్ కానీ కంకర ద్వారా వాళ్ళు అమ్ముకున్నటువంటి బయట మార్కెట్ కు చూస్తే అది దాదాపుగా 10 నుంచి 15 కోట్ల మధ్యన దాని అంచనా విధానంగా ఉంటుంది. అంటే మొత్తానికైతే ప్రభుత్వానికి ఎగనామా పెట్టి లీజ్ అంటే గుట్టలు లీజ్ ఇచ్చినటువంటి దాన్ని కాకుండా గలీజ్ పనులు చేసి అక్రమంగా ఎంక్రోచ్మెంట్ అయి 5 ఎకరాలటువంటి విస్తృతిలో ఉన్నటువంటి ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఏదైతే గుట్టను కొల్లగొట్టి వాళ్ళు ఖజానా సొమ్ము చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం సర్వే చేసి దానికి సంబంధించినటువంటి ఎవరైతే మేఘన పర్మిషన్ తీసుకున్నారో వాళ్లకు నోటీస్ ఇవ్వడం జరిగింది. 3 కోట్ల రూపాయల ప్రభుత్వ రుసుం ప్రకారం కట్టాలి, ఈ ఇన్ టైంలో కనుక కట్టాలి, కట్టకపోతే కనుక మళ్ళీ మీ మీద చర్యలు ఉంటాయని చెప్పినప్పటికీ 2004లో ఇచ్చిన నోటీసుకు ఇప్పటి వరకు అతిగతి లేదు. అంటే వాళ్ళు ఆ 3 కోట్ల లీజు ఇచ్చినటువంటి లీజును వాళ్ళు అధికారికంగా అధికారుల చుట్టూ తిరగడమో లేకుంటే ఇంకేదైనా దగ్గర వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేయించుకోవడం ద్వారా ప్రభుత్వానికి ఎగనామం పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టయితే సమాచారం ఉన్నది. మొత్తానికి అదే గ్రామానికి చెందినటువంటి యశేశ్వర రెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వం తీసుకున్న లీజుకు అనంతరం ఎన్హెచ్కు 563 అంటే 523 దానికి డీబీఎల్ కంపెనీ ఎవరు వచ్చిర్రు, డీబీఎల్ కంపెనీలో ఎస్ఎడిస్తో పేరు యశేశ్వర రెడ్డి చెందినటువంటి క్రషర్ బిల్లు ఆయన ఎంత మేరకు పర్మిట్ తీసుకున్నారు అనే దాని మీద ప్రభుత్వం అధికారులైతే నిర్ధారణ చేయడం జరిగింది. మొత్తానికైతే రావాల్సినటువంటి సొమ్ముకైతే గడ్డి కొట్టి మొత్తానికి ప్రభుత్వానికి కోట్లాది రూపాయలైతే ఎగనామం పెట్టే ప్రయత్నం అయితే ముమ్మరంగా చేస్తున్నారు. అదనంగా తీసినటువంటి ఏదైతే మెట్రిక్ టన్ను దాదాపుగా 1,37,00,000 దాదాపుగా ఇంకా 200 కోట్ల ఏదైతే మెట్రిక్ టన్నుల బండరాయిని డిస్పోజ్ చేసి ఇంతవరకు కూడా 3 కోట్ల రూపాయల పెనాల్టీ అనేది ప్రభుత్వ నిర్ణయించిన రేటుకి ఇంతవరకు చెల్లించడం లేదు. అంటే ఆయన యొక్క దురాశ ఏదైతే ఉందో దానికి వారం రోజుల సమయం కేటాయిస్తూ మే 27 ఇచ్చినటువంటి దానికి కూడా ఈ రోజు వరకు కూడా
అది కొంతవరకు కలిసి అది కార్యరూపం దాల్చుకోలేదు. తదుపరి మరి కంపెనీ అధికారులు అయితే వాళ్ళ పైన చర్య ఏ నిర్ణయం తీసుకుంటారు, ఆ కంపెనీ పైన ఇంకా పెనాల్టీ అదనం చేస్తారా, వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెడతారా, ప్రభుత్వ ధనం కొల్లగొట్టిన దాని కింద వాళ్ళ పైన ఏ చర్య తీసుకోబోతున్నారో మనం వేచి చూడాల్సిందే. మనోజ్. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.